హాయ్ అండి, అస్సలం అలైకుం. షేక్ కరేబా కిచెన్. ఈరోజు మన వీడియో మిరియాల రసం ఎలా చేయాలో చూసేద్దాం. ఇలా చేసుకుంటే ఘాటుగా బాగుంటుందండి. ఇలా చేస్తే బాగుంటుంది. ఇలా చేసుకుందాము. జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ తీసుకుందామండి. ఎండిమిర్చి, టమాటో, కొత్తిమీర, చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి. నానబెట్టుకుందాము. కడిగి నానబెట్టేద్దామండి చింతపండు. జీలకర్ర, మిరియాలు దంచుకుందామండి. ఇలా దంచుకుంటే చాలు. తెల్లగడ్డ వేసి దంచేద్దాము. ఇట్లా దంచుకుంటే కూడా చాలండి. ఎక్కువగా నున్నగా చేయకుండా పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆవాలు, కరివేపాకు, ఎండిమిర్చి తక్కువ మంటలోనే కలర్ మారే వరకు ఫ్రై చేసుకుందామండి. తెల్లగడ్డ, జీలకర్ర, మిరియాలు దంచి పెట్టుకున్నాం కదండి, అది వేసి నూనెలోనే ఇలా ఫ్రై చేసేద్దాము. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలా. కొద్దిగా పసుపు, టమాటో వేసేద్దాము. ఉప్పు, టమాటోలు బాగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలండి. టమాటాలు బాగా ఉడికించుకోవాలి. కొద్దిగా హింగ్ వేసుకుందాము. వేసి బాగా కలిపి కొంచెంసేపు మూసి పెడదామండి. ఇలా బాగా ఉడికించుకొని చింతపండు గజ్జు పిసికి పక్కలో పెట్టుకుందామండి. కొత్తిమీర వేసుకుందాము. చింతపండు గొజ్జు వేసుకుందామండి. నేను చింతపండు గొజ్జు వేసేసి 1 లీటర్ వరకు వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ వేసి బాగా కలిపి కొద్దిసేపు మూసి పెట్టేద్దామండి. ఇలా పొంగొచ్చే టయానికి ఆఫ్ చేసేయాలండి స్టవ్. అప్పుడేనండి టేస్ట్ బాగుంటుంది. మిరియాల రసం రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.